హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తల్లికి వందనం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి మే నెలలో 15,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. మీ గ్రామ వార్డు సచివాలయాల్లో తల్లికి వందనం సంబంధించిన ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఎవరికైతే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉన్నాయో వాళ్ళ నేమ్స్ అనేది రావడం అయితే జరిగింది. ఒకవేళ మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా చెక్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ మీకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కన్జ్యూమర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేయగానే మనకి ఇంకొక పేజీ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఫ్రెండ్. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే మనం ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్, ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్, లాస్ట్ నెంబర్, అలాగే మ్యాపింగ్ స్టేటస్ వచ్చేసి ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఉంటే మీకు ఖచ్చితంగా తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ డీయాక్టివేట్ అని ఉంటే కనుక మీరు మీ బ్యాంక్కి వెళ్ళి ఆధార్కి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే వస్తుంది. మీరు ఈ విధంగా మొబైల్లోనైనా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ నేమ్స్ అనేది మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. తల్లికి వందనం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.